కొంతమందికి పిచ్చిలేసి పెళ్ళిళ్ళు చేసుకుంటుర్రా లేకపోతే పెళ్ళైనాక పిచ్చిలేస్తుందా అర్థమైతలేదు కానీ పసుపు కుంకుమ అంటే చాలా పవిత్రమైనవి, అఫ్కోర్స్ చాలా ఆరోగ్యవంతమైనవి. అందుకోసమే మన పెద్దలు పెళ్ళికి ముందు హల్దీ అనే ఒక కార్యక్రమం పెట్టి మంచిగా ఒళ్ళంతా పసుపు రుద్ది నలుగు పెట్టి స్నానం చేపిస్తారు కదా. అలాంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ ఏంటంటే కొంచెం లోకం అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి జర డీజేలు గీజేలు పెట్టుకొని దుంకులాడుతారు, ఓకే ఎంజాయ్ చేస్తారు సెలబ్రేషన్ కాబట్టి ఫైన్. కానీ ఇప్పుడు నేను చూపించబోయేది ఏదైతుందో అది బాగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. చూడు, డే టూ మచ్ అంటే ఇంకొకటి ఉన్నది, అది కూడా చూడుండ్రి. అక్కడనేమో ఏదో మంచినీళ్ళు అయినట్టు గుటా 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 బీర్లు తాగుతున్నారు పోటీ పడి, మరి ఇక్కడనేమో బీరాభిషేకాలు వైనాభిషేకాలే జరుగుతున్నాయి. ఇట్లా మజాక్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, అందుకోసమే మజాక్గానే విడిపోతున్నారు. ఇక ఇంతకన్నా ఇలా ఏమనాలనో కూడా అర్థమవుతలేదు నాకైతే. కానీ ఇప్పుడు ఇంకో పెళ్ళి ఉన్నది, అది చూడండి. చూసారు కదా, ఈ పెళ్లి జరిగింది యూపీ గాజీపూర్లో. ఈ పెళ్ళికి పిలవడమే బిచ్చపోళ్ళని అనాథల్ని పిలిపించి మంచి గూసబెట్టి వాళ్ళకి పెళ్లి భోజనాలు వడ్డిస్తున్నారు. మిగిలిపోయింది పెడతలేరు, పిలవడమే వాళ్ళని పిలిచి వడ్డిస్తున్నారు. నిజానికి మనము రకరకాల వంటలు పెట్టేసి అందరినీ పిలుచుకొని పెట్టిన తర్వాత వాళ్ళు ఒక పూటకే భోజనము మర్చిపోతారు, మనని మర్చిపోతారు. కానీ వీళ్ళు వాళ్ళకి తిండి వాల్యూ తెలుసు కాబట్టి కడుపు నిండా తిని మనసారా దీవిచ్చిపోతారు. ఇందాక పెళ్ళిలా అనాథల్ని పిలిచి అన్నం పెట్టినరు, ఇప్పుడు ఇంకో పెళ్లి చూపిస్తా. వీళ్ళు ఎంతటి ఆదర్శ దంపతులు అంటే వాళ్ళ పెళ్ళిళ్ళనే 11 మంది అనాథల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరిగింది కూడా యూపీలోనే కాన్పూర్లో. ఆ పెళ్లి పిల్ల పేరు దీక్షా యాదవ్. ఈమె పెళ్లి చేసుకునేటప్పుడు ఇట్లా 11 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి అనాథ పిల్లల్ని అనుకుందంట, చేసింది. చూసిండ్రు కదా, కొంతమంది ఏమో వాళ్ళ పెళ్ళిలో వాళ్ళకున్న ఎర్రిని తిర్రిని అన్నిటినీ చూపించుకుంటుంటే, ఇంకొంతమంది ఏమో వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన రోజుని చాలా గొప్ప పని చేసి వాళ్ళకున్న గొప్ప మనసుని చాటుకుంటారు.